హాయ్ ఎవ్రీవన్, సిరి అఫీషియల్ బ్లాగ్కి స్వాగతం. మీరందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం వండుకునే కూర ఏంటో తెలుసా? సింపుల్గా చికెన్ కర్రీ. దీనికి కావలసిన పదార్థాలు నేను చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. 1 కేజీ చికెను, 2 పెద్ద ఉల్లిపాయలు, 1 టమాటా, 3 పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర. ఇవి తీసుకొని మనం ముందుగా చికెన్ని పసుపు ఉప్పు వేసి నీట్గా వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని దాంట్లో మనం ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగేటప్పుడే మనం టమాటాలు కూడా వేసుకొని వేయించేసుకోవాలి. వేగేటప్పుడు పసుపు ఉప్పు వేసి వేయించుకోవాలి. ఇవి వేగుతుండగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత చికెన్ కూడా వేసి వేయించుకోవాలి. కారం, గరం మసాలా కూడా వేసి బాగా వేయించుకొని 1 గ్లాసు నీళ్ళు పోసి మనం మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత 25 నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి మనం అది మూత తీసి ఉడికిందో లేదో చూసుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకుని కొత్తిమీర వేసిన తర్వాత చిన్న మంట పెట్టి ఒక 2 నిమిషాలు మళ్ళీ ఉంచి మనం నీళ్ళంతా అయిపోయి దగ్గరగా అయ్యేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అప్పుడు టేస్ట్ చూసుకుని గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్